అలా రే నీ అమ్మాయిని తీసుకొని వస్తున్నాను. ఎంత పొద్దు నేనా నైట్ తేవచ్చు కదా. రే ఏయ్, నాన్న అమ్మాయి ఎందుకు అమ్మాయి ఏంటి నాన్న? అదేంట్రా సుబ్బారావు అమ్మాయిని హైదరాబాద్ తీసుకొస్తానని చెప్పాను కదా. ఓ, ఆ అమ్మాయా తెచ్చేనా హైదరాబాద్? ఏంటి సలపరావు అంటారా నీకు? నాన్న ఎటకారాలు ఎక్కువైనాయిరా నీకు. నేను రావట్లేదు, అమ్మాయిని పంపిస్తున్నాను, జాగ్రత్త. నేను ఇక్కడ గోళీలు ఆట ఆడటం లేదు నాన్న, పని చేస్తున్నాను. ఆఫీస్ వాళ్ళు ఇంట్లో కూర్చోమంటే నీకు ఇంకేం పనిరా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే హోమ్లో కూర్చొని గోలు గిల్లు కూడా కాదు నాన్న. నాకు అవన్నీ తెలీదు. రేపు అమ్మాయి వస్తుంది, జాగ్రత్త. నాన్న 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 తగులుబాజీ ఎదవా, ఫోన్ లిఫ్టే చేయడం లేదు. హలో ఎవరు? నేను సుబ్బారావు వాళ్ళ అమ్మాయిని. అయితే మీ నాన్న చెప్పారు మీరు వచ్చి పిక్ చేసుకుంటారని. ఓ షిట్ షిట్, ఈరోజు డేట్ ఎంత? నిన్న ఫోన్ చేసి చెప్పారు ఈ రోజు మీరు వచ్చి పిక్ చేసుకుంటారని. దానికి డేట్లు ఎందుకు? అబ్బో, చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు కదా. లొకేషన్ పెడతాను, వచ్చేయండి. మాకు హైదరాబాద్ కొత్తేం కాదు, పెట్టండి వచ్చేస్తాను. అబ్బో, చాలా ఉంది దీనికి. లే నాకు అర్జెంట్ పని ఉంది, ఒక అమ్మాయి వచ్చింది, చూసుకో. అమ్మాయ్యా? ముందు అవతారం మార్చావుగా, నిన్ను చూస్తే భయపడి సచ్చుద్ది. వద్దులే, నువ్వు అలాగే ఉండు. వచ్చి నిన్ను అలా చూడగానే గుండాకి ఏ హాస్టల్ ఎత్తుకుంటూ వెళ్ళిపోవాలా. ఇదేం హైదరాబాద్ రా బాబు, ఎక్కడికి వెళ్ళినా మందలు మందలుగా ఉన్నారు జనాలు. ఫోన్ లిఫ్ట్ చేసావురా? హలో, ఇంటికి వెళ్ళేదా? ఇదేదో లొకేషన్ నా మొహాన కొట్టారుగా, ఎలా వెళ్ళాలి? ఎక్కడ దాకా వచ్చావు? ఇదేదో దిల్సుఖ్ నగర్ కూడా అంట, ఇక్కడే ఉన్నాను. కోకట్పల్లి లొకేషన్ పెడితే దిల్సుఖ్ నగర్ ఎందుకు దిగుతున్నావు? ఆ రెండు పక్క పక్కనే కదా ఉంటాయి. నీ తాత వచ్చి కలిపాడు ఇంటిని, తెలియకపోతే తెలియదని చెప్పాలి. ఇప్పుడు నాకు ఎన్ని ఎక్స్ట్రా పనులు? అంత తెలిసిన వాడివి వచ్చి పిక్ చేసుకోవాలి, ఫోన్లో ఇలా కుక్కలా అరవడం కాదు. ఎవటినే కుక్క అంటున్నావు? ఎక్కడున్నావు చెప్పే. చెవులు పనిచేయట్లేదా? దిల్సుఖ్ నగర్ అని చెప్పాగా, ఎన్నిసార్లు చెప్పాలి? ఆగే వస్తున్నాను నేను. రేయ్, ఎక్కడున్నావురా? నువ్వెక్కడున్నావే? అమీర్పేటలో ఉన్నా. ఆర్టీసీ బస్సే నడుపుతున్నావు అంటే ఫోన్ చేస్తుంటా ఒక్కో లొకేషన్లో ఉంటావు. నాకు హైదరాబాద్ తెలియదన్నావు కదరా, నీకంటే ముందే నీ లొకేషన్కి వచ్చి చూపిస్తా. నేను నీ దగ్గరికి వస్తాప్పుడు నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావే? బో తక్కువదానా? నీ దగ్గరికి ఎవడొస్తున్నాడు రా, డైరెక్ట్గా నీ ఇంటికి వెళ్ళి చూపిస్తా. అలాంటప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావే? ఏదో పెద్ద తెలిసిందాలాగా హైదరాబాద్ అంతా తిరుగుతున్నావు. హైదరాబాద్ ఏదో మీ తాత కట్టించినట్టు తెగ తిరుగుతున్నావు కదరా. కనీసం నేను పెట్టిన లొకేషన్ చూసి రావడం కూడా రాదు నీకు. నన్నే తిడతావంటే నువ్వు అక్కడే ఉండవే, వస్తున్నాను. మార్నింగ్ నుండి పారిపోతున్నాను, మరి తమ్ముంటే వచ్చి చూపించరా, నేను ఇక్కడే ఉంటాను. యో సచ్చే వాగే. వీడే అయి ఉంటాడా ఎదవా? ఎవరన్నా అమ్మాయి హైదరాబాద్ మొత్తం తిప్పుతున్నాను. నేను అమ్మాయితో తిరగడం కాదు, అమ్మాయి. ఆగు నువ్వు వెళ్ళో చూడిదా. నాని? అవును, మెట్రో స్టేషన్ దగ్గర ఉండమన్నాను కదా, ఎక్కడే నువ్వు దిగుతున్నావు? అదే వెతుక్కుంటే ఇక్కడి వరకు వచ్చాను. నేను చెప్పింది సులభ కాంప్లెక్స్ కాదు, మెట్రో స్టేషను. అది ఎక్కడా నాకు కనిపించలేదే. రోడ్డు మధ్యలో అడ్డంగా పెద్ద పెద్ద స్తంభాలు వేసుంటాయి, కనిపించలేదా? నీ మెంటల్, అది మెట్రో స్టేషన్ కాదు, బ్రిడ్జిలు అంటారు వాటిని. ఇంకా నయ్యం, నాగార్జున సాగర్ డ్యామ్ అనలేదు. ఏంటి? ఏం లేదు, పదండి. మెట్రో అంటే అదా, నేను ఇంకేదో బ్రిడ్జ్ అనుకున్నాను. మెట్రో అలా ఉంటుందని నాకు అస్సలు తెలీదు. మీరు హైదరాబాద్లోనే పుట్టారు, ఇదంతా మీ తాతయ్యతో మాకు దానం చేసినట్టు మాట్లాడావు ఫోన్లో. అంటే ఇక్కడే పుట్టాను కానీ తర్వాత మా నాన్న ఊరు తీసుకెళ్ళిపోయాడు. హైదరాబాద్ వదిలేసి నల్లమల్ల అడవుల్లోకి ఏమో తీసుకెళ్ళిపోయాడు. ఏంటి? మీ పేరేంటో చెప్పలేదు. తమన్నా. అప్పటికింకా తమన్నా హీరోయిన్నే అవ్వలేదు తెలుసా? అప్పుడు పుట్టేసావా? తమన్నా హీరోయిన్ అయింది 15 years బ్యాక్. వెల్కమ్ టు అవర్ హోమ్. మై హోమ్. నిజం చెప్పండి, ఈ పాటికి వీడిని బిల్డింగ్ మీద నుంచి తోసేద్దాం అన్నది కోపం వచ్చింది కదా. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, వీడు ఎప్పుడు గండు బిల్లు మొహం వేసుకుని ఇలాగే ఉంటాడు. దీన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి. సంధ్యా సమయంలో వచ్చిన మహాలక్ష్మి బయటికి పంపకూడదురా. ఇది సంధ్యా సమయం కాదు, అది మహాలక్ష్మి అసలే కాదు. మరి ఎవరో తమన్నా అంట. తమన్నా అయినా సంధ్యా సమయంలో కాదు, అర్ధరాత్రి వచ్చిన డోర్ లోపల ఉండాలిరా. ఉంటే అదన్నా ఇంట్లో ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. బయటికి పో. ఇల్లు నాది,
ఏదో ఒకటి చేసి నువ్వు దాన్ని ఇంట్లో నుంచి బయటికి తోలేయాలి, లేకపోతే నిన్ను దోసేస్తాను. బయట షెడ్ వేసుకొని ఉంటాను కానీ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేదేలే. నీకేం వచ్చిందిరా? కరువు. వావ్, ఏం ఐటమ్స్ చేసావు? చికెను, పలావు, పప్పు, బంగాళదుంప, చపాతి. మరి ఇందులో ఏం లేవేంటి? నాకెంత కావాలో అంతే వండుకున్నాను. ఇన్ని ఐటమ్స్ ఇంత తక్కువ ఎలా ఉండి సచ్చేవరా సాడిస్టోడా? ఏంటా చూపు, నాకు ఆకలిస్తే ఇలాగే మాట్లాడతా. ఎవరికి ఎంత కావాలో అంతే వండుకొని తినాలి ఇక్కడ. మరి నాకు నేను తిన్నాకేమైనా మిగిలితే ఇస్తాను, అప్పుడొచ్చి నాకు. ఇంతే పప్పు ఇంతే కర్రీ ఎలా ఉండి సచ్చావురా? పట్టుదల పిచ్చి కోపం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. పచ్చడి అక్కడ అలాగే వదిలేసావు? ఎక్కడ లేదు, నీ మీద నాకు డైలాగ్ కూడా కంప్లీట్ అవ్వకముందు ఇలా పడ్డావేంట్రా? దీన్ని ఎలాగైనా బయటికి దూసేయాలి. హలో నాన్న. అమ్మాయికి ఫోన్ హలో అంకుల్. అంకుల్, మీ వాడు రోజు తిడుతూనే ఉన్నాడు, అసలు ఫుడ్ కూడా పెట్టట్లేదు. అవునా? వాడికి ఫోన్ అలా నా అదిగా నేను చెప్పేది నువ్వు అసలు ఏం ముక్కు మొహం కూడా తెలియని అమ్మాయి కోసం నేను ఇంతలా తిడుతున్నావు కదా. ఇంకో 2 వారాలు ఫోన్ చేయకు నాకు. ఏంటి మీ వాడు దీనికి ఇంత అలిగాడు? మావాడంతే, పైకి బండ్లాగా కనిపించినా లోపల ఉండ్రాళ్ళలాంటి మనసు. ఏంటి అసలు నీకు అలా? హైదరాబాద్ ఎందుకు వచ్చావు? నీ పని చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకు. హే, తెలియకుండా తిట్టేసాను, ఏమనుకోవద్దు. ఏం వద్దా? కావాలి కావాలి. నేనేదో త్రిలోక స్వర్గంలో విహరిస్తున్నట్టుంది తెలుసా? ఏంటి? అంటే నువ్వు పుట్టడమే మొహం అని పెట్టి పుట్టావని డిసైడ్ అయిపోయా. ఓ మై గాడ్, నువ్వు నవ్వావు. చాక్లెట్ లాక్కోమంటావా? మళ్ళీ నార్మల్ అయిపోయావా? స్విచ్ ఏమైనా ఉందా? బయటికి వెళ్ళాం పద. ఎక్కడికి? సినిమాకి వెళ్ళాం పద 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 పద. పీల్చి పీల్చి లోపల ఉన్న కొబ్బరంతా లాగి తినేద్దాం అనుకుంటున్నావంటే? ఆయనకిత్తే 2 ముక్కలు చేసిస్తాడు, తర్వాత కిక్కొని తిందువు గాని. ఆ మొహం ఎందుకు పేడపెడకలా అలా పెడతావు ఎప్పుడు? అదంతే. ఓ, ఆ మొహమే అంత అంటావా? ఇదిగో ఈ చాక్లెట్ తిను. భయపడకు, చాక్లెట్ ఇస్తున్నా అంతే. నాకొద్దు. నేను ఇచ్చిన చాక్లెట్ తినను అంటావు. ఇలా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు నువ్వు. నీకు విషయం తెలుసా? ఇలా మనలా గొడవలతో కలిసిన వాళ్ళు తొందరగా లవ్లో పడతారంట. ఇప్పుడు మటన్ బిర్యానీ తింటే ఉంటాది కాదు, 4 సరిపడా మటన్ మండి ఆర్డర్ చేసుకుని ఇద్దరం తినేద్దాం. దాంతో పాటు ఒక ఫుల్ గ్రిల్ చికెన్ కూడా ఆర్డర్ పెట్టామంటే అద్దరిపోద్ది అంతే. లాస్ట్ లో ఒక ఫుల్ లస్సీ తాగితే ఉంటాది. చెప్పండి, పిశాచాల్లో తగులుకున్నారు కదే. అయినా నువ్వు హైదరాబాద్ వచ్చి 10 డేస్ అవుతుంది, ఇంట్లో పడి తింటూనే ఉన్నావు. ఎందుకు వచ్చావు అసలు నువ్వు? ఎందుకు వచ్చావు కూడా మర్చిపోయావా? అంటే అది అబ్రాడ్ వెళ్దామని వచ్చాను. ఇందాకే నీ సర్టిఫికేట్ చూశాను, నీ నోట్లోంచి అబ్బగాడు అనే పదం వచ్చినా వాళ్ళు వచ్చి తన్నిపోతారు. అంటే ఏంటి, ఇప్పుడు నాలాంటి డల్ స్టూడెంట్స్ అమెరికా వెళ్ళి చదువుకోకూడదా? నువ్వు డల్ స్టూడెంట్ కాదే, డొల్ల స్టూడెంట్. ఎవడన్నా డిగ్రీ 5-6 ఏళ్ళు చేస్తాడు, నువ్వేంటే ఇంటర్మీడియట్ 6 ఏళ్ళు చదివావు. పూర్ స్టూడెంట్స్ అంటే అందరికీ చులకనే. సో అబ్బగాడు యుఎస్ వెళ్దాం అనుకుంటున్నావు. నా గురించి ఏముందిలే, నీ గురించి చెప్పు. మనం ఏమన్నా డేట్కి వచ్చామా? నువ్వెప్పుడు ఇలా చిరగ్గానే మాట్లాడతావా? ఏం చెప్పాలి? గుడ్ బాయ్.
నీ గోల్స్ ఏంటి? ఆ? అదే స్వామి గోల్స్. హీరో అవ్వాలి, మేడల్ కట్టాలి, ఇలాంటివి. వాటన్నిటి వల్ల కోపాలు టెన్షన్లు సంబంధం లేని మోటివేషన్ స్టేటస్లే మిగులుతాయి. హ్మ్, జీవితాన్ని చదివేశామన్నమాట. సింపుల్ లైఫ్, మంచి వైఫ్. ఆహా, ట్రాక్ లో పడ్డావు. మంచి వైఫా? నేను ట్రై చేసుకోవచ్చా? ఏ ఎప్పుడు మీరే లైన్ ఇస్తారా? ఈ రోజు నుండి నేను నీకు లైన్ ఇస్తా. ఎల్లే ఎక్కడా కనిపించలేదేంట్రా? టేబుల్ మీద ఉంటే తీసాను, దానికి ఇల్లంతా ఎతకాలా? తమన్నా మార్నింగ్ నుంచి కనిపించలేదేంటి? ఏమో నాకు కనిపించలేదు, లగేజ్ కూడా లేదు. నీ గోల తట్టుకోలేక వెళ్ళిపోయి ఉంటుంది. కనీసం వెళ్ళేమని చెప్పాలి కదా, ఇలా సడన్గా వెళ్ళిపోతే ఎలా? నీకేమైందిరా? ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది కదా. హే, ఏమైంది? ఎవరైనా మిమ్మల్ని చంపేస్తానో నరికేస్తానో అని ఇక్కడికి ఎవడన్నా వచ్చాడా? మా అమ్మని చంపేస్తాను నరికేస్తాను ఇక్కడికి ఎవడన్నా ఎందుకు వస్తాడే? కొంప తీసి రోడ్డు మీద ఎవడన్నా చంపేసి వచ్చావా? ఏ ఎల్లహే, నేనేదో ఊరికే అన్నాను. ఆ, నిజంగానే ఇక్కడికి ఎవరు రాలేదు కదా? హే, నిజం చెప్పు, హైదరాబాద్ అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఆ, అది అబ్రాడ్ వెళ్దామని వచ్చాను. ఇంకోసారి అబ్బవాడు అన్నావంటే దబ్బలో తీసుకుని పొడిచేస్తాను. నిజం చెప్పి ఎందుకు వచ్చావా? యాక్చువల్లీ నేను మా ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. ఆ? మ్మ్, అంటే నువ్వు ఇంట్లోంచి లేచిపోయి వచ్చావా? ఆహా, లేచిపోయి వచ్చుంటే దీని వెనకాలే తోక ఒప్పుకుంటూ ఇంకొకటి వచ్చుండేవాడు. ఇది పారిపోయి వచ్చింది అంతే. అంతేగా? ఆ, అంతే అంతే. నీకు ఇష్టం లేని పెళ్ళి ఏమైనా చేసుకోమంటున్నావు ఇంట్లో? నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో అసలు ఏది జరగదు తెలుసా? ఇంట్లో పనులన్నీ చేయమని ఇబ్బంది పెడుతున్నారా? ఇది ఇంట్లో పనులు చేస్తే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏహే, అసలు నన్ను చెప్పనివ్వరా? ఆ, పెళ్లి చేసుకోమని ఇంట్లో బలవంతం చేయరు, కానీ వారానికి 3-4 సంబంధాలు మాత్రం తీసుకొస్తూనే ఉంటారు. పెళ్లి చూపులు పెడుతూనే ఉంటారు. ఇప్పటికి ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయి అనుకుంటున్నారు? నీకు అంటు వ్యాధులు లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇన్ని పెళ్లి సంబంధాలు జరిగినా పెళ్ళెందుకు కాలేదు? ఆల్రెడీ అలాంటి వ్యాధి ఉందని చెప్పి వచ్చిన సంబంధాల వాళ్ళందరినీ తరిమేశాను. ఇంట్లో ఎంత ఇష్టం లేదని చెప్పినా అసలు వినిపించుకుంటేనే కదా. అందుకని వచ్చేసావా? ఇష్టం లేదని చెప్పేవచ్చు కదా. పెళ్లి ఇష్టం లేదని చెప్పినా ఓకే, కానీ పెళ్లి చూపులు ఇష్టం లేదంటే అసలు ఇంట్లో వినరు కదా. వెయిట్, నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేదేంటి? నిన్ను మా నాన్న కదా పంపింది. ఆ, మీ నాన్న నీకంటే పెద్ద కొండేరు. నీ- అంటే నేను మీ నాన్నకు ఫోన్ చేసి, అంకుల్ నేను సుబ్బారావు గారి వాళ్ళ అమ్మాయిని హైదరాబాద్లో అర్జెంట్ పని ఉందని చెప్పానంతే. వెంటనే బస్ ఎక్కించి పంపించేశాడు. మా నాన్నకి ప్రతి దాంట్లో ఏలెట్టుకెళ్ళకడం అలవాటైపోయింది. సరే అదులే. ఇందాక తెలిసిన విషయం ఏంటంటే మీ నాన్న మా నాన్నతో కలిసి నా కోసం వెతుకుతున్నారంట. అబ్బో, మీ నాన్న నిజంగానే పెద్ద పనిమంతులాగా ఉన్నాడుగా. ఆ, అవును, పొద్దున బట్టలని సర్దుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది మా ఫ్రెండ్ కాల్ చేసి వాళ్ళు నా కోసం హైదరాబాద్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. అందుకే సేఫ్టీ కోసం వెళ్ళిపోయా. ఆ? అంటే మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమైనా చేసుంటే? ఏ ఊరుకో, మా వాళ్ళు ఏం చేస్తారు నిన్ను? అయినా నా కోసం కొన్ని దెబ్బలు తినలేవా? రేయ్, ఊర్లో ముందు సిచ్యువేషన్ ఏంటి కనుక్కోపో. ఏయ్, దీని బాబు దీనికోసం ఊర్లో ఉప్పెనలో విజయ్ సేతుపతిలో దిగుతున్నాడంట. వామ్మో, సామాన్లు కొంచెం జాగ్రత్తరా. నా ఎందుకు జాగ్రత్తగా? అబ్బా ఆపండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏముంది, ఇంటికెళ్ళు. ఎందుకు? ఏ, నీ సామాన్లు నీకొద్దా? అంటే పాపం తనకి పెళ్లి ఇష్టం లేదంట కదా. మొన్నటిదాకా బిల్డింగ్ మీద నుంచి తోసేద్దాం అనుకున్నావు కదరా, ఇప్పుడేమైందిరా నీకు? ఏయ్ ఆగు నువ్వు. ఓకే, నువ్వు చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తా. వెళ్ళాలా ఉండాలా? వద్దులే, వెళ్ళొద్దు. ఓకే. నన్ను ఎందుకుండమన్నావు? ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. అబ్బా, అయితే అలుగుతావు లేకపోతే కోపడతావు. ఇవి తప్ప వేరే మూడ్ స్వింగ్స్ లేవా నీకు?
లేవు. ఆహా, మాడిపోయిన మొహం. నాకెందుకో వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అదిగో మూడో మూడు స్వింగ్ కనిపెట్టేశాం. వాట్? అయినా చెప్పు, నన్నెందుకు వెళ్ళొద్దు అన్నావు? నేను ఇప్పుడు దాకా ఏ అమ్మాయితో ఇంత కంఫర్టబుల్గా మాట్లాడలేదు. వెల్, నేను ఎప్పుడు అమ్మాయిలతోనే మాట్లాడలేదనుకో, బట్ నీతో డైలీ మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు నాతో స్టార్టింగ్లో మాట్లాడినట్టు వేరే అమ్మాయితో మాట్లాడుంటే ఏ బుల్డోజరా ఎక్కించేది నీ మీద. ఆ చూపేంటి, మింగేస్తావా ఏంటి? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన గర్లే నువ్వు ఒక్కదానివి. గుడ్ బాయ్. అవును, ఊరికి కాల్ చేసావు కదా, ఏం చెప్పారు? మీ బాబు నీకోసం ఊరంతా ఎదుగుతున్నాడంట. 20 days అవుతుంది కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఎంతైనా మీ నాన్న కదా. ఏమైంది? నువ్వు మీ ఊరు వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. అంటే నీకు చదువు ఎలాగూ రాదు, ఇంటి పని అసలుకే రాదు. అయినా నీ బాబు నీకు ఎప్పుడు బలవంతంగా పెళ్లి చేయడానికి ట్రై చేయలేదు. సో మీ నాన్నకి నువ్వంటే కొంచెం ఎక్కువే ఇష్టం. మీ నాన్న బాగా బాధపడుతూ ఉంటాడేమో. నేను వెళ్ళిపోతే నువ్వు బాధపడవా? నీకు ఓకేనా? బస్సుకి టైం అవుతుంది, కొంచెం తొందరగా. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం చెప్పకుండా వదిలేయాలా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పగలం? చెప్పేద్దాం.